నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. గూడూరులో జరిగిన జాబ్ మేళాకు విశేష స్పందన. నియోజకవర్గ స్థాయిలో నిర్వహిస్తున్న జాబ్ మేళాలను యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలి. పిలుపునిచ్చిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. ఈ రోజు గురువారంతో శ్రీవారిమెట్టు వ్యాపారుల నిరసనకు సంవత్సరం అవటంతో టీటీడీ పరిపాలనా భవనం ముందు వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించిన శ్రీవారిమెట్టు చిరు వ్యాపారస్తుల సంఘం సభ్యులు. ఈ నెల 23వ తారీఖున ఒంగోలులో జరిగే ర్యాలీ మరియు బహిరంగ సభ జయప్రదం చేయండి. పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన సిపిఐ పార్టీ నగిరి నియోజకవర్గ కార్యదర్శి కోదండయ్య, పట్టణ కార్యదర్శి వేలన్. వార్తల్లోని వివరాలు. ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని, ప్రతి నియోజకవర్గ స్థాయిలో నిర్వహిస్తున్న జాబ్ మేళాలను యువత సద్వినియోగం చేసుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. గూడూరు నియోజకవర్గంలోని దువ్వూరు రమణమ్మ మహిళా కళాశాల నందు జరిగిన మెగా జాబ్ మేళా కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు సునీల్ కుమార్ మరియు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా గూడూరు జాబ్ మేళాని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని, అందులో భాగంగానే ప్రతి నియోజకవర్గంలో 3 నెలలకు ఒకసారి జాబ్ మేళా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి తెలిపారని, అందులో భాగంగా మన జిల్లాకు సంబంధించి రానున్న 5 సంవత్సరాల్లో 2 లక్షల ఉద్యోగ అవకాశాలు ఇప్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటి వరకు తిరుపతి జిల్లాలో సుమారుగా 16,000 ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగిందని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రభుత్వం తాము అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ప్రభుత్వ ప్రైవేటు పరంగా 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ తెలిపారని, అందులో భాగంగా నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ కల్పనలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో ప్రతి 3 నెలలకోసారి జాబ్ మేళాను నిర్వహించి వివిధ కంపెనీలలో ఉద్యోగాలను కల్పించడం జరుగుతోందన్నారు. ఈ జాబ్ మేళాకి 16 బహుళ జాతీయ కంపెనీలు జాబ్ మేళాకు హాజరవ్వగా 414 మంది హాజరవ్వగా 278 మంది వివిధ కంపెనీలకు సెలెక్ట్ అవ్వడం జరిగింది మరియు 44 మంది షార్ట్ లిస్ట్ అవ్వడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గంలోని గూడూరులో మనకి దువ్వూరు రవణమ్మ ఉమెన్స్ కాలేజ్లో ఈరోజు డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళ తరఫున జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. ఈ జాబ్ మేళా మనము గౌరవ గూడూరు శాసనసభ్యులు శ్రీ సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరిగింది. మనందరికీ తెలిసిందే, ప్రభుత్వం యువతకి పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించమని ఒక ప్రత్యేక కార్యాచరణ ఏర్పాటు చేసుకున్నది. దాంట్లో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోమని జిల్లా యంత్రాంగానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చున్నారు. దాంట్లో భాగంగానే మనం ప్రతి 3 నెలలకు ఒకసారి జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల పరిధిలో మనం ఈ జాబ్ మేళాస్ నిర్వహించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా తిరుపతి జిల్లాలో మనకి ఎంతో అనువైనటువంటి ఇండస్ట్రియల్ అట్మాస్ఫియర్ ఉంది కాబట్టి, ఎన్నో ఇండస్ట్రీస్ ఇక్కడ ఏర్పాటై ఉన్నాయి కాబట్టి, మరీ ముఖ్యంగా కొత్తవి కూడా చాలా రాబోతున్నాయి. ఇప్పుడు మనం చూసుకున్నట్టుంటే శ్రీ సిటీ సుమారుగా 10,000 ఎకరాల్లో ఉంది. అదేవిధంగా ఇక్కడ గూడూరులో కృష్ణపట్నం ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ క్రిస్ సిటీ కూడా సుమారుగా 10-11,000 ఎకరాల్లో రాబోతుంది. ఆల్రెడీ గౌరవ ప్రధానమంత్రి కూడా జనవరి మాసంలో పనులన్నిటి కూడా శంకుస్థాపన చేశారు ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి. నాయుడుపేట ఇండస్ట్రియల్ పార్క్ ఉంది, మాంబట్టు ఇండస్ట్రియల్ పార్క్ ఉంది, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఉంది. ఇట్లా చూసుకున్నట్టయితే మనకి జిల్లాలో ఇండస్ట్రీస్కి, అదేవిధంగా అన్ని కంపెనీస్ కూడా ఎంతో అనువైనటువంటి వాతావరణం ఉంది. దీన్ని ఇక్కడ ఉన్నటువంటి యువతకి టైఅప్ చేసే విధంగా ఒకటి స్కిల్ డెవలప్మెంటు, ఇండస్ట్రీకి డిమాండ్ కావాల్సినటువంటి ఉద్యోగాలు ఏంటి, వాళ్ళకు కావాల్సినటువంటి దీన్ని బట్టి మనం పిల్లలకు కూడా అలాంటి కోర్సెస్ని మనం స్కిల్ డెవలప్మెంట్ ద్వారా చేస్తూ వాళ్ళని ప్లేస్మెంట్స్ ఇప్పించడం అనేది మనం దీనిగా చేస్తున్నాము. దాంట్లో భాగంగానే ఈరోజు గూడూరులో కూడా సుమారుగా 750 మంది పిల్లలు అగైన్స్ 600 వేకెన్సీస్కి వచ్చున్నారు. వాళ్ళందరినీ కూడా ప్లేస్మెంట్స్ ఈరోజు మనం చేసుకోవడం జరుగుతుంది. ఇది గౌరవ ఎమ్మెల్యే గారు పర్సనల్ ఇంట్రెస్ట్తో ప్రతి 3 నెలలకు ఒకసారి, అది కాకుండా ప్రతి నెలకు కూడా మళ్ళీ సపరేట్ జాబ్ మేళా మనకి గూడూరు నియోజకవర్గంలో ఇది ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.
ఈ రోజు గురువారంతో శ్రీవారిమెట్టు వ్యాపారస్తుల నిరసన సంవత్సరం అవటంతో శ్రీవారిమెట్టు చిన్న వ్యాపారుల సంఘం ఆధ్వర్యంలో టీటీడీ పరిపాలన భవనం ముందు వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు. శ్రీవారిమెట్టు చిన్న వ్యాపారులకు మెట్టు మార్గంలో వ్యాపారం చేసుకోవటానికి అనుమతి ఇవ్వాలని శ్రీవారిమెట్టు చిన్న వ్యాపారుల సంఘం గౌరవ అధ్యక్షులు మరియు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందరపు మురళి విజ్ఞప్తి చేశారు. వ్యాపారులు 25 సంవత్సరాలుగా చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారు. సమోసాలు అమ్మడం, మజ్జిగ అమ్మడం, బిస్కెట్లు అమ్మడం, ఇట్లాంటి టీలు అమ్మడం, ఇట్లాంటి చిన్న వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబ పోషణ చేసుకుంటున్నటువంటి అత్యంత స్వల్పమైనటువంటి పేద బతుకులు వీళ్ళందరివి. వీళ్ళని శ్రీవారిమెట్టు మార్గంలో వ్యాపారాలు చేసుకునివ్వకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిషేధం విధించింది. ఆ రోజు నుంచి అధికారుల చుట్టూ, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగి విసిగి వేసారిపోయిన ఈ పేద వ్యాపారస్తులు గత ఏడాది ఆగస్టు ఇదే రోజున 365 రోజుల కిందట ఇక్కడ నిరసన దీక్షల శిబిరాన్ని ప్రారంభించారు. ఈ రోజుకి 365 రోజులు కావస్తా ఉంది. అంటే ఈ నిరసన కార్యక్రమాన్ని ప్రారంభించి ఈ రోజుకి ఏడాది కార్యక్రమం పూర్తయింది. ఈ ఏడాది కాలంలో అధికారులు అనేక సందర్భాల్లో చర్చలు జరిపారు. ఈ సమస్య చాలా న్యాయమైందని చెప్పారు. టీటీడీ చైర్మన్ గారే స్వయంగా ఇది న్యాయమైనటువంటి సమస్య, దీన్ని పరిష్కరిస్తామని చెప్పి ఆయనే స్వయంగా చెప్పారు. అయినప్పటికీ ఏడాది కాలంగా ఈ తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనం ఎదురుగా ఈ నిరసన కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ న్యాయం జరగలేదు. అలిపిరి మార్గంలో పులి ఒక పసిపాపను చంపేస్తే శ్రీవారిమెట్టు మార్గంలో వ్యాపారాలు నిషేధించారు. అలిపిరి మార్గంలో వ్యాపారాలు కొనసాగుతూనే ఉన్నాయి. అక్కడ కొత్త అంగళ్ళు వచ్చాయి. ఫారెస్ట్ వాళ్ళకి ఇక్కడ ఏ ఆటంకాలు కనపడటం లేదు. కానీ శ్రీవారిమెట్టు మార్గంలో ఉన్నటువంటి ఈ 28 కుటుంబాలు అత్యంత సామాన్యులు అంతా కూడా 30 కుటుంబాల లోపే ఉన్నటువంటి వీళ్ళు అక్కడ వ్యాపారాలు చేస్తే మాత్రం వన్యప్రాణులకు ఎంతో నష్టము, చాలా ప్రమాదము అన్నట్టుగా ఈరోజు చర్చ చేస్తున్నారు. ఇది ఏమాత్రం సమర్థనీయం కాదు. 25 సంవత్సరాలుగా లేనటువంటి ఇబ్బంది ఈరోజు ఎందుకు వ్యక్తం చేస్తున్నారో అర్థం కానటువంటిది. రాజకీయ కారణాలతో ఈ కుటుంబాలను వీధుల పాలు చేయాలనుకుంటే మాత్రం సిఐటియు చూస్తూ ఊరుకోదని చెప్తూ ఈ పోరాటాన్ని మేము నిర్వహిస్తున్నాం. ఇప్పటికైనా టీటీడీ పాలక మండలి, టీటీడీ ఈఓ గారు, అడిషనల్ ఈఓ గారు వీరు చేస్తున్న పోరాటం న్యాయమైందని చెప్పి వీళ్ళందరూ కూడా భావిస్తూనే ఉన్నారు. కానీ న్యాయం మాత్రం జరగడం లేదు. ఇది సరైనటువంటిది కాదు. చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, లోకేష్ గారు చెప్తున్నారు, సామాన్యులకు మేము న్యాయం చేస్తామని. ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాది కాలంగా నిరసన దీక్ష జరుగుతున్నది ఏదైనా ఉందేనంటే అది ఈ తిరుపతిలో తిరుమల తిరుపతి దేవస్థానం కార్యాలయం ఎదురుగా జరుగుతున్నటువంటి నిరసన దీక్ష మాత్రమే. కాబట్టి ఏడాది కాలంగా న్యాయం కోసం పోరాటం అనేది ఏ రకంగానూ సమంజసం కాదు. ఇప్పటికైనా ఈ పేద కుటుంబాలను ఆదుకోమని చెప్పి టీటీడీ యాజమాన్యానికి, రాష్ట్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తిరుమల పవిత్రతను వైఎస్ఆర్సీపీ ముఠా నీచ రాజకీయాలు భ్రష్టు పట్టిస్తున్నాయని యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ ఆరోపించారు. అమరావతి ఎన్టీఆర్ భవన్ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మేమున్నప్పుడు ఎన్టీ రామారావు కానీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అక్కడ అధికారులను కూడా ఒక ఈఓని నియమించిన, ఒక జేఈఓని నియమించిన, ఒక పద్ధతిగా స్వామివారి ప్రతిష్టను ఇనుముడింపజేసే వ్యక్తుల్ని అక్కడ టీటీడీ అధికారులుగా, ఈఓలుగా కానీ జేఈఓలుగా కానీ, ఇప్పుడున్న అడిషనల్ ఈఓ కానీ ఈ విధంగా చూసి మంచి వ్యక్తుల్ని అక్కడ పోస్టింగ్ ఇచ్చి స్వామివారి ప్రతిష్ట మరింత ఇనుముడింపజేసే కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ చేపడితే దోపిడీదారుల్ని, దొంగల్ని, నీ సమీప బంధువుల్ని టీటీడీలో అధికారులుగా, చైర్మన్లుగా పెట్టుకొని స్వామివారికి 7 కొండలు కాదు 2 కొండలు చాలన్న చరిత్ర మీది. స్వామివారి ప్రతిష్టను ఇనుముడింపజేసే చరిత్ర తెలుగుదేశం పార్టీ సొంతమని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, మీరు ఏ అక్రమాలకి తిరుమల తిరుపతిలో పాల్పడ్డారో వాటన్నిటిపైన త్వరలోనే కూడా చర్యలు ఉంటాయి. అందుకనే మీరు భయపడి ఏదో కార్యక్రమాలు ఏదో చేస్తూ ప్రజల ముందుకెళ్ళి నాటకాలు, వీధి నాటకాలే ఆడితే నమ్మే పరిస్థితులు లేరు. వైసీపీలో ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో, ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో, ఎవరైతే ప్రజా ఖజానాకు రావాల్సిన, ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన సొమ్ముని లూటీ చేసి
సొంత జోబుల్ని నింపుకున్నారో వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో అందరిపైన కూడా మీ మారిగా కక్షలతో అరెస్టులు చేయం. మీ విధంగా రాజకీయ కక్షలతో పెద్ద పెద్ద భవనాల్ని కూల్చే పని మేము చేయం. నిర్మాణానికి మా నాయకుడు ఇప్పుడు ఈరోజు క్యాబినెట్లో కూడా తీసుకున్న నిర్ణయాలు చూస్తే ఈ రాష్ట్ర యువతకు ఉద్యోగ అవకాశాలు కానీ ఈ రాష్ట్ర భవిష్యత్తుకు ఏ విధంగా అమరావతి నిర్మాణం పూర్తి చేసుకోవాలి, ఏ విధంగా ఈ రాష్ట్రంలో ఇచ్చిన హామీలన్నీ కూడా మొన్ననే మనం చూసాం. మహిళలకు ఏదైతే హామీ ఇచ్చామో ఫ్రీగా ఉచితంగా కూడా బస్సు ప్రయాణాన్ని మొన్న కల్పిస్తే ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడికి నీరాజనాలు పలుకుతూ ఉన్నారనేది వాస్తవమని కూడా మీడియాల ద్వారా పత్రికల ద్వారా ఈరోజు ప్రజలందరూ చూస్తూ ఉన్నారనే విషయాన్ని, ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్ని ఇటు ఎన్డీఏ కూటమిగా ఇటు ప్రధానమంత్రిని ఒప్పించి మెప్పించి ఈ రాష్ట్ర ఆర్థిక మూలాల్ని దెబ్బతీసిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఏ విధంగా ఎక్కడికి వెళ్ళినా మనుషుల ప్రాణాలతో చెలగాటమాడతారు. మనుషుల్ని ఏ విధంగా వాళ్ళ కార్యకర్తలను కూడా చంపుకునే కార్యక్రమం తప్ప ఈ రాష్ట్రం కోసం ఉపయోగపడే ఒక మంచి సలహాలు సూచనలు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడపాలనే కనీస జ్ఞానం లేకుండా వాళ్ళ యొక్క మాజీ ఎమ్మెల్యేల దగ్గర నుంచి మాజీ ముఖ్యమంత్రి వరకు కూడా ఈ విధంగా రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన చూసి ఓర్వలేక ఈరోజు ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతున్న ప్రజలకు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో గుణపాఠం చెప్తారు. మన పులివెందుల్లో జరిగిన ఎన్నికలే దానికి నిదర్శనమని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, అటు పెద్దిరెడ్డి కానీ సొంత జిల్లాలో ఏదైతే పెద్దిరెడ్డి మాట్లాడుతున్న తీరు, కరుణాకర్ రెడ్డి మాట్లాడుతున్న తీరు, ఇతర నాయకులు ఈ సొంత పవిత్ర పుణ్యక్షేత్రాలు నెల కొలువైన ఉమ్మడి చిత్తూరు జిల్లాని ఈరోజు ఈ విధంగా అరాచక దోపిడీదారుల దొంగల ప్రభుత్వం గతంలో నడిచినదందుకు ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రజలందరూ కూడా ఈరోజు తల దించుకుంటా ఉన్నారు మిమ్మల్ని చూసని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. చిత్తూరులోని ఎస్పీ సావిత్రమ్మ మహిళా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కొత్త బీసీ హాస్టల్ భవన నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, చూడా చైర్మన్ కటారి హేమలత, ప్రజాప్రతినిధులు, అధికారులు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ సంవత్సరం చూస్తే డిగ్రీ కాలేజ్లో అడ్మిషన్స్ ఎక్కువగా అయినాయి. ఆల్మోస్ట్ 200 పైన అడ్మిషన్స్ జంప్ అయినాయి. ఇది ఒక ఎగ్జాంపుల్. ఈ డిగ్రీ కాలేజ్లో పబ్లిక్ ప్లస్ స్టూడెంట్స్ ఒక నమ్మకం ఉంది. కానీ సైమల్టేనియస్గా మనము కూడా బేసిక్లీ ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలి కూడా ఒక ఇండికేషన్. సో ఖచ్చితంగా ప్రిన్సిపల్ గారి ద్వారా యాజ్ వెల్ యాజ్ ఎంటైర్ టీమ్ ద్వారా ఎప్పుడెప్పుడు ఫాలోఅప్ చేయడం జరుగుతుంది. మనం స్టూడెంట్స్ కోసం ఏమేమి ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలి అదే ముందుకు వెళ్తాము. అండ్ స్టూడెంట్స్కి కూడా ఒక రిక్వెస్ట్, రిసోర్సెస్ తక్కువ ఉంటే కూడా అది కన్స్టెంట్ కాదు. మీరు ఎప్పుడెప్పుడు ఒక ఆలోచన చేస్తుంటారు, ప్రైవేట్ కాలేజ్లో అది ఉంటుంది, గవర్నమెంట్ కాలేజ్లో ఇది ఉంటుంది, అది కంపారిజన్ నా పాయింట్ కాదు. ముఖ్యంగా మీరు మీ ఫ్రీ టైంలో ఏం చేస్తారు, మీరు మీ రిసోర్సెస్ మీ టైం మీరు ఎట్లా యూజ్ చేస్తారు, అదే బేసిక్లీ మీ సక్సెస్ డిసైడ్ చేస్తుంది. సో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎక్కడెక్కడ రిసోర్సెస్ తక్కువ ఉన్నాయి ఆ ఫ్యామిలీస్ నుంచి స్టూడెంట్స్ ముందుకు వెళ్ళి ఒక పై స్థానంకి వెళ్ళారు. సో మీరు కూడా బేసిక్లీ ప్రతిరోజు ఇది ఒక ఆలోచన చేయాలి. మీరు మీ పాస్ట్ గురించి ఆలోచన చేయాలి. బికాజ్ మీరు ఈ స్థాయికి వచ్చారు, ఖచ్చితంగా మీరు మీ పేరెంట్స్ యాజ్ వెల్ యాజ్ మీ కృషి ద్వారా మీరు ఎక్కడికి వచ్చారు. సో ఇప్పుడు ఫ్యూచర్ ఈజ్ ఇంపార్టెంట్. బికాజ్ మీకు కాంపిటీషన్ నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ పిల్లలతో ఉంటుంది, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలతో బేసిక్లీ మీకు కాంపిటీషన్ ఉంటుంది. సో మీరు బేసిక్లీ ఎప్పుడు సక్సెస్ అవ్వగలుగుతారు మీరు ప్రయత్నం చేస్తే. సో ఇది ఒక్కటి రిక్వెస్ట్. మీకు చదువు విలువ తెలిసిన వాళ్ళం, అందులో కూడా ఎస్సీ ఎస్టీ బీసీల పిల్లలు ఉన్నత చదువులు చదవాలంటే ఎన్ని ఇబ్బందులు ఉంటాయో నేరుగా తెలిసిన వాడిని కాబట్టి దీన్ని ఎలా పరిష్కరించాలని చర్చ జరుగుతున్నప్పుడు నేను కూడా అందులో భాగస్వామిగా ఉండడం భగవంతుడు నాకు ఇచ్చినటువంటి అదృష్టంగా నేను భావిస్తాను. ఈ సమయంలో ఇది నిజంగా ఈ సంకల్పం గొప్పది కాబట్టి కలెక్టర్ గారు వెంటనే ఆమోదించడం, వెంకటేశ్వర చౌదరి గారు, తేజమూర్తి గారు దీన్ని నిర్మించడానికి మా శక్తి వంచన లేకుండా మా శక్తి మేరకు మేము ముందుకు వస్తామని రావడంతో మిగిలినవన్నీ కూడా కలెక్టర్ గారు పూర్తి చేసి ఈరోజు ఈ భవనానికి శంకుస్థాపన చేస్తున్నాం.
ఈరోజు ఇంత మంచి కార్యక్రమం జరుగుతుందంటే మీ అందరూ కూడా పిల్లలందరూ చాలా అదృష్టవంతులు. ముఖ్యంగా మన చౌదరి సార్ గురించి నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఈ స్థలం ఇవ్వడమే కాకుండా ఇప్పటికి కూడా ఇంకా వాళ్ళ అయిన వంతు సహాయం అందిస్తూ అందరినీ కూడా తమ సొంత పిల్లలుగా భావిస్తూ ఇంత ముందుకు వచ్చి రావడం, అలాగే మన విజయం కళాశాల వాళ్ళు సార్ గారికి, మేడం గారికి, అలాగే ముఖ్యంగా కూడా ఇవి ఎంతమంది ఉన్నా దాన్ని ముందుండి నడిపించే మన కలెక్టర్ సార్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి మంచి కార్యక్రమాల్లో అందరూ భాగస్వాములు అయితే బాగుంటుందని కోరుకుంటూ, పిల్లలందరూ కూడా ఇంత మంచి అవకాశాలు మీకు వస్తున్నాయి కాబట్టి చదువుని ఎప్పుడు కూడా మీ లైఫ్ మార్చేది చదువు ఒక్కటే. కాబట్టి సావిత్రమ్మ కాలేజ్ పేరు నిలబెట్టడంలో కూడా మీరందరూ కూడా ఫస్ట్ ఉండాలని కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. వాకాడు మండలంలోని స్వర్ణముఖి బ్యారేజ్ను గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, ఇరిగేషన్ ఎస్ఈ రాధాకృష్ణ, ఈ బాబుతో కలిసి తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తిరుపతి జిల్లాలోని గూడూరు నియోజకవర్గంలో గల స్వర్ణముఖి నది మీద ఉన్నటువంటి స్వర్ణముఖి డైవర్షన్ బ్యారేజ్ను ఎస్సీ మరియు బ్యారేజ్ డిఈలు గూడూరు సబ్ కలెక్టర్తో కలిసి సందర్శించడం జరిగింది. ఈ బ్యారేజ్ను 2005లో నిర్మించడం జరిగిందని, సుమారు 20 సంవత్సరాల నుండి తీర ప్రాంతానికి దగ్గరగా ఉన్నందున చాలా వరకు రోజువారీ నిర్వహణ లోపించడంతో గత కొన్ని సంవత్సరాలుగా వరద ముప్పు నిర్వహణ లేకపోవటం వల్ల, అదేవిధంగా ఇక్కడున్న వాతావరణ పరిస్థితుల వల్ల చాలా వరకు బ్యారేజీలో ఉన్నటువంటి ఇనుప పరికరాలు అన్నీ కూడా తుప్పు పట్టడం వల్ల, రెగ్యులర్ ఆయిల్ గ్రీజింగ్ చేయకపోవటం వల్ల చాలా ఇబ్బందులు అయితే ఉన్నాయని అన్నారు. దీని కింద ఆయకట్ట సుమారుగా కోట, వాకాడు మండలాలలో ఉన్నాయని, వాకాడు మండలంలో 9,500 ఎకరాలు, కోట మండలంలో 300 ఎకరాలు, మొత్తం 10,000 ఎకరాలు దీని కింద ఆయకట్టు ఉందని తెలిపారు. 10 క్యాస్కేడింగ్ చెరువుల ద్వారా ఈ ఆయకట్టుకు నీటిని సప్లై చేస్తున్నామని, అదేవిధంగా గత కొన్ని సంవత్సరాలుగా తెలుగంగ నీరు కూడా బ్యారేజ్లోనికి వదిలి ఖరీఫ్ పంటకు కూడా వచ్చేలా చేస్తూ, తద్వారా ఈ ఆయకట్ట కింద ఉన్న రైతులందరికీ సారవంతమైన నేలలు ఉన్నందున కూడా 2 పంటలు ఖరీఫ్, రబీలు వచ్చే విధంగా చర్యలు తీసుకొస్తున్నామన్నారు. ఈ బ్యారేజ్ మరమ్మతులకు 3 కోట్లు అవసరమని అన్నారు. సంవత్సరానికి 10 నుంచి 12 లక్షల నిర్వహణకు ఖర్చు అవుతుందని, దీని జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందని తెలిపారు. మరమ్మతులకు అవసరమైన 3 కోట్లను ప్రభుత్వానికి నివేదిక ఇచ్చామని, వచ్చే సంవత్సరంలోపు పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆయకట్టు కింద 10,000 ఎకరాలు ఉందని కనుక రైతులు ఆందోళన చెందకుండా ఆయకట్టును పరిరక్షించడానికి తగు చర్యలు తీసుకుంటామన్నారు. ఇరిగేషన్ ఎస్సీ రైతులు ఫ్లడ్ బ్యాంక్ కూడా చాలా వరకు కోతలకు గురైందని తమ దృష్టికి తీసుకొచ్చారని ప్రభుత్వానికి నివేదించామని అన్నారు. ఈరోజు తిరుపతి జిల్లా మనము గూడూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి స్వర్ణముఖి నది మీద ఉన్నటువంటి స్వర్ణముఖి డైవర్షన్ బ్యారేజ్ సందర్శించడం జరిగింది. ఎస్సీ గారితో పాటు అదేవిధంగా ఈ బ్యారేజీ డిఈలతో అదేవిధంగా సబ్ కలెక్టర్ గారితో పాటు విజిట్ చేయడం జరిగింది. మనకు ఈ బ్యారేజ్ 2005లో నిర్మించడం జరిగింది. సుమారుగా 20 సంవత్సరాల నుండి ఇది కోస్ట్కి బాగా దగ్గరగా ఉండడంతో మనకి చాలా వరకు రెగ్యులర్ మెయింటెనెన్స్ కూడా లోపించడంతో గత కొన్ని సంవత్సరాలుగా లస్కర్లు లేకుండా, అదేవిధంగా రెగ్యులర్ డే టు డే మెయింటెనెన్స్, ఫ్లడ్ సీజన్ మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేక వాతావరణ పరిస్థితుల వల్ల చాలా వరకు బ్యారేజ్లో ఉన్నటువంటి ఐరన్ కాంపోనెంట్స్ అంతా రస్ట్ పట్టడం వల్ల అండ్ రెగ్యులర్ ఆయిల్ అండ్ గ్రీసింగ్ చేయకపోవడం వల్ల చాలా ఇబ్బందులు అయితే ఉన్నాయి. సో దీని కింద సుమారుగా ఆయకట్టు కోట, వాకాడు మండలాల్లో, ముఖ్యంగా వాకాడు మండలంలో ఒక 9,500 ఎకరాలు, కోట మండలంలో ఒక 300 ఎకరాలు, దగ్గర దగ్గర 10,000 ఎకరాలు దీని కింద ఆయకట్టు ఉంది. సుమారుగా 10 క్యాస్కేడింగ్ చెరువులు ద్వారా ఈ ఆయకట్టు మనం సప్లై చేస్తాం. అదేవిధంగా గత కొన్ని సంవత్సరాలుగా మనకి తెలుగంగ నీళ్లు కూడా బ్యారేజ్లోకి వదిలి ఖరీఫ్ పంటకు కూడా వచ్చే విధంగా చేస్తూ, తద్వారా ఈ ఆయకట్టు కింద ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఎందుకంటే మంచి సారవంతమైన నేలలు కాబట్టి 2 పంటలు వచ్చే విధంగా ఖరీఫ్, రబీ, మనకి ఇక్కడ ముఖ్యంగా రబీ వస్తుంది, అదేవిధంగా ఖరీఫ్ పంట కూడా వచ్చే విధంగా ఇప్పుడు కూడా చూసుకున్నట్టయితే ఇవన్నీ కూడా మనకి తెలుగంగ నీళ్ళే దీంట్లోకి డైవర్ట్ చేయడం జరిగింది. కానీ దీనికి కావాల్సినటువంటి మరమ్మతులు ఏదైతే చేయవలసిందో సుమారుగా ఈ ఫీల్డ్ విజిట్లో మేము తెలుసుకోవడం ఏంటంటే సుమారుగా 3 కోట్ల వరకు మరమ్మతులు కావాల్సింది. అదేవిధంగా సంవత్సరానికి 10-12 లక్షలు యాన్యువల్ మెయింటెనెన్స్ జిల్లా స్థాయిలో మేము చేసుకోవడం జరుగుతుంది. మరమ్మతులకు 3 కోట్లు వెంటనే ప్రభుత్వానికి నివేదించి ఖచ్చితంగా వచ్చే సంవత్సరం లోపు ఇప్పుడు పనులు టేకప్ చేయలేము, ఎందుకంటే మనకు 1-2 మంత్స్లో రెయిన్స్ కూడా రాబోతున్నాయి. మనకి ఏదైతే
అక్టోబర్ నవంబర్ నెలలో రెయిన్స్ ఉంటాయి కాబట్టి అది అయిపోయిన తర్వాత మనము ఈ మరమ్మతులు కూడా వెంటనే చేసే విధంగా, తద్వారా ఈ ఆయకట్టు స్టెబిలైజేషన్కి 10,000 ఎకరాలు ఉంది కాబట్టి ఆ రైతులకి ఆందోళన లేకుండా ఈ ఆయకట్టు కూడా మనము సెక్యూర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇరిగేషన్ ఎస్సీ గారు కూడా చెప్పడం జరిగింది. సుమారుగా మనకి ఫ్లడ్ బ్యాంక్ కూడా చాలా చోట్ల కోతలకు గురైందని ఇందాక రైతులు కూడా కొంతమంది మనకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దానికి కూడా ప్రభుత్వానికి నివేదిక పంపించి అవి కూడా అతి త్వరలోనే టేకప్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటాం. ఓకే సార్. చిత్తూరు జిల్లా పి కొత్తకోట దగ్గర ఉన్న వేము కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ ఫస్ట్ బీటెక్ ఓరియంటేషన్ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పాల్గొని ప్రసంగించారు. సో దయచేసి వన్స్ అగైన్ ఐఎమ్ సేయింగ్ మొబైల్ ఫోన్ గురించి మీరు జాగ్రత్తగా ఉండాలి. కొద్దిగా డిఫికల్ట్ టైం ఎందుకు వస్తున్నాయి? బికాజ్ ఈ మొబైల్ ఫోన్ ద్వారా యూత్ ఒక దారికి వెళ్తున్నారు. ఓకే, సో అండ్ ఇఫ్ యూ డోంట్ కంట్రోల్ ఇట్ విల్ బికమ్ ఏ హ్యాబిట్. ఒకసారి ఈ హ్యాబిట్ అయిపోయిన తర్వాత చాలా కష్టం అండి హ్యాబిట్ తీయడం. సో దయచేసి దిస్ ఈజ్ మై ఫస్ట్ లెర్నింగ్ అండ్ సో నేను నా లెర్నింగ్ కూడా మీతో షేర్ చేస్తున్నాను. మీరు మొబైల్ ఫోన్ గురించి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కంగ్రాచులేషన్ టు ఆల్ ఆఫ్ యూ. మీరు కాలేజ్ లైఫ్కి ఎంటర్ అవుతున్నారు. కాలేజ్ సో యాక్చువల్గా మీరు కొద్దిగా మైక్రో లెవెల్లో కూడా ఆలోచన చేయాలి. ఈ సెమెస్టర్స్లో మీకు ఆల్మోస్ట్ 8 సెమెస్టర్స్ ఉంటాయి, 8 నెల ఉంటాయి, 8 పడావు ఉంటాయి. ఫస్ట్ సెమెస్టర్, సెకండ్ సెమెస్టర్, 3-4. సో మీరు బేసిక్లీ ఏం చేస్తారు, ఏం నేర్చుకుంటారు? ఓకే, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ చాలా అంటే ఫాస్ట్గా ఇట్ విల్ ఓవర్. ఫోర్త్ ఇయర్ వచ్చేస్తుంది. ఫోర్త్ ఇయర్ వచ్చిన తర్వాత మీరు ఏదో రకంగా ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్కి వెళ్తారు. ఒక సే సమ్ కాలేజెస్ యూ విల్ జాయిన్, సమ్ కంపెనీ విల్ జాయిన్. తర్వాత జాబ్ టైంకి వచ్చిన తర్వాత మీకు కొన్ని డిఫికల్టీస్ వస్తాయి. ఫస్ట్ డిఫికల్టీ అంటే ఇంగ్లీష్లో కమ్యూనికేషన్. అంటే సపోజ్ ఫస్ట్ మలైన్ మాట్లాడితే కొంచెం అక్కడ మీకు డిఫికల్టీ వస్తుంది. సెకండ్ అంటే మీ కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఇది ఒక డిగ్రీ కాలేజ్. చిత్తూరులో టోటల్ కాలేజెస్ చూస్తే జనాభా చూస్తే అంటే మీ రేంజ్లో బేసిక్లీ 8,000 నుంచి 10,000 స్టూడెంట్స్ ఉంటారు. అంటే నేను చిత్తూరు గురించి మాట్లాడుతున్నా. మరి తిరుపతి ఉంది, నెల్లూరు ఉంది. సో మీరు అర్థం చేసుకోండి దాట్ మీ ఏజ్ గ్రూప్లో మీలాంటి చాలామంది ఉన్నారు. ఓకే, వాళ్ళు కూడా సేమ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నారు. మీరు కూడా మోస్ట్లీ మీ రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నారు. మామూలుగా మీ ఎంటైర్ ఎడ్యుకేషన్ తెలుగు లాంగ్వేజ్లో జరిగింది. ఓకే, సేమ్ పరిస్థితి ఆ స్టూడెంట్స్ కూడా నెల్లూరులో, విజయవాడ, శ్రీకాకుళం, నేను ఓన్లీ ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతున్నాను. సో సపోజ్ ఇప్పుడు 3 ఇయర్స్ అయిపోయినాయి, 4th ఇయర్లో మీరు ఎంటర్ అవుతున్నారు. కానీ ఏమైనా స్కిల్స్ ఉన్నాయా? ఏమైనా హార్డ్ వర్క్ చేయడానికి కెపాసిటీ మీకు వచ్చిందా లేదా? హార్డ్ వర్క్ అంటే సపోజ్ నేను మీకు చెప్తే, నేను మీకు ఒక సింపుల్ ఒక అసైన్మెంట్ ఇస్తే మీరు ఒక రోజు 4 గంటలు కూర్చొని వితౌట్ డిస్టర్బెన్స్ చదవగలుగుతారు. సపోజ్ మీకు కెపాసిటీ డెవలప్ అయిందా? మీకు ఇంగ్లీష్ కమ్యూనికేషన్లో ఏమైనా కెపాసిటీ డెవలప్ అయిందా? మీరు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి కోసం ఏమైనా ప్రయత్నం చేశారా? అంటే అదనంగా ఎఫర్ట్స్. ఎగ్జామ్స్ మీరు రాసేస్తారు. 1 నెల 2 నెలలు మీరు చివరిలో స్టడీ చేసేసి మీరు పాస్ అయిపోతారు. ఎగ్జామ్స్ పాస్ చేయడానికి మీకు పెద్దగా కష్టం ఉండదు. కెపాసిటీ కొద్దిగా అంటే నేను చేయాలి. సో కమింగ్ టు ద కన్క్లూజన్, మీరు కొద్దిగా స్ట్రగుల్ చేయాలి. ఓకే, 16, 17 వయసు ఇప్పుడు మీరు అయిపోయింది. ఇప్పుడు స్టూడెంట్ లైఫ్ అయిపోయింది. సో మీరు కొద్దిగా స్ట్రగుల్ చేయాలి. చిట్టుమూరు మండలంలోని తెలుగంగ 7వ బ్రాంచ్ కాలువకు సంబంధించిన మేజర్ కాలువను తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పరిశీలించారు. చిట్టుమూరు మండలంలోని తెలుగంగ 7వ బ్రాంచ్ కాలువకు సంబంధించిన మేజర్ కాలువను జిల్లా కలెక్టర్, గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, ఇరిగేషన్ ఎస్సీ రాధాకృష్ణతో కలిసి పరిశీలించడం జరిగింది. ఈ కెనాల్ కింద ఆయకట్టు 5,500 ఎకరాలు ఉందని, ఈ కెనాల్కు సంబంధించిన భూసేకరణకు సంబంధించిన సమస్యను పరిష్కరించాలని తెలిపారు. ఈ నెల 23వ తారీఖున ఒంగోలులో జరిగే ర్యాలీ మరియు బహిరంగ సభ జయప్రదం చేయాలని నగిరిలో గోడ పత్రికలను ఆవిష్కరించడం జరిగింది. జిల్లాలో ఉన్న పేదలు, ఉద్యోగ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని సిపిఐ పార్టీ నగిరి నియోజకవర్గ కార్యదర్శి కోదండయ్య, పట్టణ కార్యదర్శి వేలన్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ఆగస్టు 23, 24, 25వ తేదీలలో ఒంగోలు పట్టణంలో జరుగుతున్న సిపిఐ 28వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని ఈరోజు సిపిఐ పార్టీ పట్టణ కార్యదర్శి వేలన్ అధ్యక్షతన ఆ పార్టీ గోడ పత్రికలను అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఐ పార్టీ నగిరి నియోజకవర్గ కార్యదర్శి కోదండయ్య మాట్లాడుతూ భారతదేశంలో 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఏకైక పార్టీ సిపిఐ పార్టీ అని, భారతదేశంలో అనేక పోరాటాలు చేసిన చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీదని, స్వతంత్ర పోరాటం సందర్భంగా అనేక మంది ప్రాణత్యాగాలు స్వతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించిందన్నారు. ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక చట్టాలు గాని, ఉద్యోగ భద్రత సంబంధించి వేతనాలు చట్టాలు, కార్మిక సంక్షేమకు సంబంధించి అనేక కార్మిక చట్టాలు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిందన్నారు. అదేవిధంగా బ్యాంకులు జాతీయం చేయటంలో గాని, గ్రామీణ ఉపాధి హామీ పథకం, బిల్డింగ్ వర్కర్స్ సంచారం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయటం వల్ల గాని, దేశవ్యాప్తంగా దున్నేవాడిదే భూమిని పిలుపుతో ఎస్సీ, ఎస్టీ, బీసీల పేదలకు లక్షలాది ఎకరాలు పంచిన చరిత్ర కలిగిన పార్టీ సిపిఐ అన్నారు. వ్యవసాయ రంగానికి నీటి సమస్య పరిష్కరించడం కోసం ప్రాజెక్టులు నిర్మించారని, అనేక పోరాటాలు చేసి విజయం సాధించిందన్నారు. ఈ సందర్భంగా ఒంగోలులో జరిగే రాష్ట్ర మహాసభలను ప్రజలు అందరూ కార్మిక ఉద్యోగస్తులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. రేపు 23వ తారీఖున జరిగే ఒంగోలులో పార్టీ శ్రేణులు, ప్రజా సంఘాలు, అభిమానులు పాల్గొని వేలాది మందితో ప్రదర్శన నిర్వహించబడుతుందని, అనంతరం గొప్ప బహిరంగ సభ జరుగుతుందని, ఈ బహిరంగ సభలో సిపిఐ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ రాజా, సిపిఐ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ నారాయణ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తదితరులు పాల్గొంటారని తెలిపారు. ఈరోజు భారతదేశంలో 100 సంవత్సరం ఈరోజు పూర్తి చేసుకున్నటువంటి ఏకైక పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ. ఈ 100 సంవత్సరాల్లో అనేక పోరాటాలు చేయడం జరిగింది. అనేక కార్మిక చట్టాలను తీసుకొని రావడంలో స్వాతంత్ర ఉద్యమానికి బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేసిన చరిత్ర కలిగిన పార్టీ ఏదైనా ఉన్నటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో నవాబు వ్యతిరేకంగా, నిజాం నవాబులకు వ్యతిరేకంగా పోరాటం చేసి లక్షలాది భూములను పంచినటువంటి ఘనత ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీకి. ఈరోజు రజాకారులకు వ్యతిరేకంగా, హైదరాబాద్ సంస్థానానికి వ్యతిరేకంగా పోరాటం చేసి ఈరోజు ప్రపంచ చరిత్రలోనే తెలంగాణ ఉద్యమానికి ఒక గుర్తింపు తీసుకొచ్చినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి అనేక బ్యాంకులు జాతీయం కానీ, కార్మిక చట్టాలు కానీ, ఉద్యోగ పర్మనెంట్ కానీ అన్నీ కూడా ఈరోజు 100 రోజుల ఉపాధి హామీ పని పథకాన్ని తీసుకొని రావడం, బిల్డింగ్ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడంలో కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు కీలకమైన పాత్ర పోషిస్తూ ఉంది. ఈ రోజు నగిరి డీఎస్పీ సయ్యద్ మహమ్మద్ అజీజ్ ఆధ్వర్యంలో నగిరి పట్టణంలో నగిరి ఇన్స్పెక్టర్ విక్రమ్, ఎస్ఐ విజయ్ నాయక్ మరియు సిబ్బందితో పాటు నగిరి పట్టణంలో హెల్మెట్ అవేర్నెస్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ రోజు నగిరి డీఎస్పీ సయ్యద్ మహమ్మద్ అజీజ్ ఆధ్వర్యంలో నగిరి పట్టణంలో నగిరి ఇన్స్పెక్టర్ విక్రమ్, ఎస్ఐ విజయ్ నాయక్ మరియు సిబ్బందితో పాటు నగిరి పట్టణంలో హెల్మెట్ అవేర్నెస్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. నగిరి ఓంశక్తి గుడి నుండి టవర్ క్లాక్ సెంటర్ మీదుగా ఏకాంబరకుప్పం వరకు ర్యాలీ నిర్వహించి నగిరి టవర్ క్లాక్ సెంటర్ వద్ద మానవహారం నిర్వహించి డీఎస్పీ హెల్మెట్ యొక్క ఆవశ్యకతను వాహనదారులకు, ప్రజలకు తెలియజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గూడూరులో జరిగిన జాబ్ మేళాకు విశేష స్పందన. నియోజకవర్గ స్థాయిలో నిర్వహిస్తున్న జాబ్ మేళాలను యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలి. పిలుపునిచ్చిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. ఈ రోజు గురువారంతో శ్రీవారి మెట్టు వ్యాపారుల నిరసనకు సంవత్సరం అవటంతో టీటీడీ పరిపాలనా భవనం ముందు వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించిన శ్రీవారి మెట్టు చిరు వ్యాపారస్తుల సంఘం సభ్యులు. ఈ నెల 23వ తారీఖున ఒంగోలులో జరిగే ర్యాలీ మరియు బహిరంగ సభ జయప్రదం చేయండి. పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన సిపిఐ పార్టీ నగిరి నియోజకవర్గ కార్యదర్శి కోదండయ్య, పట్టణ కార్యదర్శి వేలన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం.